చూడాల్సిన అవసరమే లేదు, మీరు బుక్స్ చూస్తూ పాడండి. ఎవ్వరు పాడట్లేదు, ఊరికే చూస్తూ కూర్చున్నారు. గర్ల్స్ కొంతమంది బాగా పాడుతున్నారు, కొంతమంది లైట్గా పాడాలంటే పాడాలని పాడుతున్నారు. లాస్ట్ రోజు ఈరోజు 5వ రోజు. ప్రభు నామానికి మహిమ రావాలి. మనం దేవుని సన్నిధిలో సంతోషంగా గంతులు వేస్తూ పాడాలన్నమాట. రెడీ 1 2 3 స్టార్ట్. మనము యేసుని పిల్లలము, ఆయన మేలుతున్న గొర్రెలము. మనము యేసుని పిల్లలము, ఆయన మేలుతున్న గొర్రెలము. ఆనందించెదం, ఆరాధించెదం, ప్రభు క్రీస్తుని ప్రకటించెదం. ఆనందించెదం, ఆరాధించెదం, ప్రభు క్రీస్తుని ప్రకటించెదం. రండి పిల్లలారా రయముగా, రండి యేసయ్యను స్తుతించగా. రండి పిల్లలారా రయముగా, రండి యేసయ్యను స్తుతించగా. పాట సంఖ్య 3. ఏమేమి దిగులు ఉంది నీకు? గోడ కానుకొని కూర్చొని పాడనే పాడు. లైన్లోకి టీచర్స్ దయచేసి గమనించండి. పాడని వాళ్ళలో పాడే విధంగా వారి వైపు చూసి వాళ్ళను పాడే విధంగా చూడండి. లేచి మీరు అటు ఇటు తిరుగుతూ కూడా వాళ్ళకు చూడండి. దయచేసి కూర్చోవద్దు. బుక్లో చూడండి అమ్మ, బుక్ చూస్తే పాడాలి. పాడిన వాళ్ళని గమనించి పాడించండి. విడిచి పతన మార్గము బురద ఉన్నతమైనది.
ఆట సంఖ్య 7 దేవానివా. మా వైపు చూస్తే తల మీద ఒకటి ఇవ్వండి, బుక్ వైపు చూడమని చెప్పండి. జూనియర్ సీనియర్స్ టీచర్స్ గమనించండి. బుక్ వైపు చూసి పాడకుండా మా వైపు చూస్తూ ఉంటే మధ్యలో ఆపేయద్దు, కలిసి కంటిన్యూగా పాడాలి. మధ్యలో ఆపేస్తారు స్టార్టింగ్లో పాడి. Yeah.
నీ వాక్యం పరమునా నిత్యమున్నదని నిరూపిస్తిరి లోకానికి. దేవా నీ వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. దేవా నీ వాక్యము పరమునా నిత్యము నిలకడగానున్నది. పాట సంఖ్య 14. यीशु जैसा कोई नहीं. యాక్షన్ సాంగ్. ఇక లేచి నిలబడండి. మీ బైబిల్స్ జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. అందరూ కలిసి యాక్షన్ సాంగ్ చేద్దాం.
సంఖ్య 18 లేచి ఉండేవచ్చు. సిద్ధపడమా వాడిన తర్వాత క్లాసెస్కి వెళ్దాం. ఆట సంఖ్య 25. సిద్ధపడుమా యేసుని రాకకై సిద్ధపడు
నాని సోని చంటి బంటి నన్ని బొల్లి లేదు లేదు సమయము చెలో చెలో టింకు టింకు నాని సోని చంటి బంటి నన్ని బొల్లి లేదు లేదు సమయము చెలో చెలో తలుపు వెలుగు మెరుపు చూసి లోకాశాల వెంటబడి తప్పిపోకు తలుపు వెలుగు మెరుపు చూసి లోకాశాల వెంటబడి తప్పిపోకు వేసే నీ గురిగా సాగిపోవాలి నిత్యం వేసే నీ గురిగా సాగిపోవాలి నిత్యం everybody టింకు టింకు రాణి సోని చంటి బంటి నట్టి బొల్లి లేదు లేదు సమయము చెలో చెలో టింకు టింకు రాణి సోని చంటి బంటి నట్టి బొల్లి లేదు లేదు సమయము చెలో చెలో ఓన్లీ యాక్షన్ చేస్తున్నారు పాట గేట్ వరకు కూడా వినిపించలేదు. సరే అయితే అందరు కూర్చోండి. ఒక పాట పాడుతూ ఉండగా టీచర్స్ని అనుసరించి క్లాసెస్కి వెళ్దాము. మొదట సీనియర్ బాయ్స్ సీనియర్ గర్ల్స్, తర్వాత జూనియర్ బాయ్స్ జూనియర్ గర్ల్స్. టీచర్స్ జాగ్రత్తగా మీ పిల్లల్ని తీసుకోవాలి. పాట సంఖ్య 29. ఫస్ట్ సీనియర్ బాయ్స్, తర్వాత సీనియర్ గర్ల్స్, తర్వాత జూనియర్ బాయ్స్ జూనియర్ గర్ల్స్. లైన్లో వెళ్ళాలి. పాట పాడుతుంటాం. నాకొక స్నేహితుడున్నాడు, నేను తాను భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేను తాను భయపడకన్నాడు. ఆయనే యేసు, నా ప్రియ యేసు.
పంచుకుంటాడు. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు. నా ఆనందంలో పాలు పంచుకుంటాడు. కొంచెం వెనక్కి జరిగి లైన్కి నలుగురు చొప్పున విశాలంగా కూర్చోండి. ఆ స్తంభానికి అటు సైడ్ ఎవరు కూర్చోవద్దు, ఇటు పక్కకి కూర్చోవాలి. మీకు పిక్చర్స్ కనిపించాలి కదా బాగా. లేవండి, అందరూ స్టాండప్ చేయండి. టీచర్స్ దయచేసి సహకరించండి. పిల్లల్ని లైన్లో కూర్చోబెట్టండి. ఒక బ్రదర్ కూడా ఉంటే బాగుంటుంది బాయ్స్ దగ్గర. కేజీ పిల్లల దగ్గర ఒక బ్రదర్ కూడా ఉంటే బాగుంటుంది. ముందర అందరూ గొడవ పడుతూ ఉంటారు. లైన్లో కూర్చోండి. అక్కడ కొంచెం వెనక్కి రద్దారు. లెసన్ చెప్పే టీచర్ ఎవరు ఇవాళ? వచ్చేయండి అక్క, మీరు వచ్చేయండి. మంచి కూర్చోవాలి. ఎన్నో లెసన్ ఇవాళ మనకి? ఎన్నో లెసను? 5. వెరీ గుడ్. 9th లెసన్ కదా. ఇప్పటి వరకు 8 లెసన్స్ నేమ్స్ తెలుసా మీకు? క్లాస్ లెసన్స్ తెలుసా? కేజీ క్లాస్ లెసన్స్. తర్వాత క్లోజింగ్ లెసన్స్, కంటత వాక్యాలు. మీకు గ్రూప్స్కి వెళ్ళిపోయిన తర్వాత కలర్ పేపర్ ఇస్తే మీరు కలరింగ్ ఓన్లీ 5 minutesలో వేసేసుకోవాలి. వేసేసి 8 లెసన్ నేమ్స్, క్లోజింగ్ లెసన్ నేమ్స్, కేజీ లెసన్ నేమ్స్, 8 కంటత వాక్యాలు. ఇప్పుడు ఇది అయిపోతే ఇది 9th లెసన్. కాబట్టి ఇవన్నీ థరోగా నేర్చుకోండి. మంచి ప్రైజెస్ ఉంటాయి కదా. నేర్చుకుంటారా? ఎవరెవరు నేర్చుకుంటారు? వెరీ గుడ్. అందరు నేర్చుకోండి. అందరికీ ప్రైజెస్ కావాలి. ఏసై అందరికీ బహుమానం ఇస్తాడు. ఇప్పుడు కథ విందాము. సైలెంట్గా చేతులు కట్టుకొని శ్రద్ధగా వినండి. పిల్లలు ప్రైజ్ లార్డ్. బాగున్నారా? తిన్నారా? ఏం తిన్నారు? ఇడ్లీ తిన్నారా? టిఫిన్ ఏం టిఫిన్ తిన్నారు? పులిహోర తిన్నావా నువ్వు? మీకు స్పెషల్ పెట్టారా? సరే పిల్లలు, ప్రార్థన చేసుకున్నావా? మోకరించండి. 1 2 3. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా గొప్ప దేవ, మీ ఘనమైన శక్తి గల ఆశ్చర్యకరమైన నామాన్ని బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో 5వ దినము VBS పరిచర్య కొరకై ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేసి మీ సరే తీసుకొచ్చిన విధాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నా తండ్రి, నేను ఇక్కడ మోకరించిన ప్రతి చిన్నవిడను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రభా సైలెంట్గా కూర్చొని మీ వాక్యం వినటకు
వారిని బలపరుచుకోండి. ప్రభా నా తండ్రి నాయన ఎవరు అల్లరి చేయకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యందు భయభక్తులు కలిగి ఉండకు మీ కృపానుగ్రహిస్తున్నాను. శత్రువు సాతాను కనిపించి కనబడకుండా చేసేటువంటి ప్రతి విధమైన అల్లరి చీకటి శక్తులను లయపరచమని మీ దయగల హస్తాలకు నన్ను అప్పగించుకుంటూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పిల్లలు ఎన్నోగా చెప్పుకోబోతున్నాం మనం. అందరూ హోల్డ్ యువర్ హ్యాండ్స్. చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకోవాలి. ఉన్నాయా చేతులు? మీకు ఉన్న వాళ్ళందరూ కట్టుకోవాలి. ఎవరు మాట్లాడకూడదు. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? జీవం గల దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. కాబట్టి మనం మాట్లాడకూడదు. ఇద్దరు ముందే కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. చేతులు కట్టుకో. నువ్వు ఇప్పుడు ఏం రాస్తున్నావు? ఎగ్జామ్ రాస్తున్నావా? మరి చేతులు కట్టుకో. ఎవరు మాట్లాడకూడదు. గోల్డ్ మీ పేర్లన్నీ తెలుసు, నాకు పిలుస్తా, నుంచోబెడతా. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని నుంచోబెడతా. స్టోరీ అయిపోయిన దాకా నుంచుంటారా? నీల్ డౌన్ చేపిస్తాను, చేస్తారా? మరి చేతులు కట్టుకొని కాముగా లెసన్ వినండి. క్వశ్చన్స్ వేస్తాను. లాస్ట్లో మీకు చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాను. ఎవరైతే చెప్తారో వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తాను. ఓకేనా? ఇంకొక ప్రైజ్ ఏంటంటే మీరు ఎవరైతే సైలెంట్ కూర్చుంటారో వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తాను. అందరికి ఒక్కొక్కటే కదా ఇచ్చేది క్వశ్చన్ చెప్తే ఆన్సర్. కాబట్టి సైలెంట్గా వినాలి. వింటారా లేదా? పొద్దున ఏదో వాగ్దానం చేశారు మీరు. అన్నయ్య మీ అందరి చేత ప్రార్థన చేయించాడు కదా. మరి కట్టుబడి ఉండాలి కదా వాగ్దానానికి, ప్రామిస్కి. సరే, ఇప్పుడు మనం ఎన్నో లెసన్ అని చెప్పుకున్నాం? 9వ లెసన్. 9వ లెసన్ పేరు ఏంటంటే, సరే సహాయం
కనిపిస్తుందా మీ అందరికీ? ఈ అమ్మాయి ఇశ్రాయేలు చిన్నది. ఎవరమ్మాయి? ఇశ్రాయేలు చిన్నది. ఈ అమ్మాయి ఎక్కడ ఉండేదంటే వాళ్ళ దేశం పేరేంటంటే ఇశ్రాయేల్ దేశం. ఏ దేశము? ఈ ఇశ్రాయేల్ దేశం ఎక్కడ ఉండేదంటే సిరియా దేశానికి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ ఉంటుందన్నా? సిరియా దేశములకు దగ్గరగా ఉంటుందన్నమాట. అందరూ ఈ బొమ్మ కలిగి నా వైపే చూడాలి. మీరు పక్కన వాళ్ళకి ఇళ్ళలో అలా చేయకూడదు. చూడాలి, ఇదే చూడాలి, ఎప్పుడు మాట్లాడదు. నాకు మన స్టోరీ లేట్ అయిందనుకో అన్ని లేట్ అయిపోతా ఉంది వార్త ఈ రోజంతా కదా. మీరు వినాలి జాగ్రత్తగా. ఈ పాపంట చిన్నమ్మాయి ఎక్కడ ఉంటుంది? ఏ దేశంలో ఉంటుంది? ఇశ్రాయేల్ దేశంలో ఉంటుంది. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నిజ దేవుని ఆరాధిస్తారు. ఏ దేవుని ఆరాధిస్తారు? నిజ దేవుని ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట. ఈ అమ్మాయి కూడా దేవుని గురించి ఎదిగిన అమ్మాయి. పాత నిబంధనలో అంటే బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి కదా, కొత్త నిబంధన పాత నిబంధన అని. ఆ విషయాలన్నీ కూడా ఏమైనా పాత నిబంధనలో ఏమేమి జరిగింది మొత్తం తెలుసు. ఇంకా మోషే, ఇంకా ఎలీషా ప్రవక్త, ఇంకా ఇవన్నీ కూడా ఏమైంది చాలా విషయాలు తెలుసు అన్నమాట. అయితే ఈ పాప ఏం చేస్తూ ఉందంటే సిరియా దేశంలో ఉన్నటువంటి రాజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ రాజుతో యుద్ధానికి వస్తాడన్నమాట. ఎక్కడికి వస్తాడు? ఏ దేశం మీదకి వస్తాడు? ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వస్తాడు. ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సిరియా రాజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ దేశాన్ని జయిస్తాడు. అసలు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధం ఎందుకు వచ్చిందంటే ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధం ఎందుకు వచ్చిందంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు దేవుని మాట వినకపోయేసరికి దేవుడు కోపడి వాళ్ళని సిరియా రాజు
దేవుడు కదా, మరి దేవుడే మన మధ్య వాక్యం ద్వారా నివసిస్తున్నాడు అనమాట. చూడండి, ఈ అబ్బాయి యేసయ్యను చూద్దామని ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కూర్చొని ఉన్నాడు అనమాట. కూర్చున్నప్పుడు ఈ అబ్బాయిని అందరూ కనిపెట్టాల. ఒక వ్యక్తి మాత్రం కనిపెట్టాడు. ఈ అబ్బాయిని ఎవరంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి ఆంద్రేయ. ఎవరు చూశారు పిల్లలు? ఆంద్రేయ అనేటువంటి ఈ శిష్యుడు ఈ అబ్బాయిని చూశాడు. ఈ అబ్బాయి రొట్టె తీసుకుని రావడం చూసి అక్కడ కూర్చోవడం చూశాడు. ఏం
మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎంతో బాధ ఉంటుంది కదా. గుచ్చుకుంటే ఎప్పుడన్నా ముళ్ళు మీకు ముళ్ళు గుచ్చుకుంటే ఎంతో బాధపడతాం. అమ్మో అయ్యో అని పరిస్థితి మమ్మీ దగ్గరికి వెళ్ళి గోవ చేసి 2 రోజులు నడవు కదా. కానీ యేసయ్య దేవుడు మాట్లా కూడా రక్తమయం అయిపోయినాడు పిల్లలు. అలాంటి త్యాగం ఎవరైనా చేశారా మీకోసం? చేశారా? మీ ఫ్రెండ్స్ చేశారా? అరే నీ ప్రాణ స్నేహితులు ఏమో అంటారు, చేస్తారా ఎవరైనా? నా ప్రాణం నీ ప్రాణం నా కోసం అని ఇస్తారా? ఇవ్వడు కదా. కానీ యేసయ్య తన ప్రాణాన్ని మనకి ఇచ్చాడు. మరి ఏమి ఇచ్చాడు? యేసయ్య ఏమి ఇచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. మరి మీరు కూడా మీ చేతులను మీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తారా? పిల్లలు ఇస్తారా? నేను చెప్పాను మీరు మా చెవులు ఇస్తాము, మా కన్నులు ఇస్తాము అని చెప్పాడు. ఇచ్చారా? మరి ఇచ్చారా? ఇంకేం చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ కానీ సినిమాలు ఏం చూడండి మీరు. సరే గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా అలా ఉంటే యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కదా. కాబట్టి యేసయ్య మన కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి మన హృదయాన్ని మన చేతులను యేసయ్యకి ఇస్తే మనం కూడా ఏం చేస్తాం? మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా యేసయ్య ఏం చేస్తాడు? తన గాయపడిన చేతులు చాపి నా బిడ్డ నా దగ్గరికి రా అని చెప్పి పిలుస్తున్నాడు. నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అంటున్నాడు. ఇస్తారా పిల్లలు మీ హృదయాన్ని దేవుడికి? ఎంతమంది ఇస్తారు? అందరూ ఇస్తారా? అబ్బో, అయితే యేసయ్యలో చాలా సంతోషిస్తారు. పరలోకంలో ఒక్క పాపి నశిస్తేనే రక్షింపబడితేనే ఎక్కువ సంతోషం అంటారు. అందరూ రక్షించబడితే యేసయ్యకి ఇంకా పండుగే పండుగ. సరే మనం ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. సరే 1 2 3 కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలయ్యా. ప్రభువా, మరి తండ్రి మీరు భూమి మీద ఉన్న దినాల్లో మా కొరకు ఎంతో గొప్ప త్యాగం చేసుకొచ్చారు. పరలోకంలో నా తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టడం కూడా భాగ్యం ఎంచుకోవడం లేదు. కానీ ప్రభువా నా తండ్రి ఇక్కడ ప్రభు నా తండ్రి ఆయన దాసుడిగా పుట్టి ప్రభు లోకానికి వచ్చి మా కొరకు ఆ శిలువలో ఘోరం బలియాగం చేసుకొచ్చారు. ప్రభువా ఈ చిన్న పిల్ల ఈ చిన్నది అదేవిధంగా ప్రభువా అతని చిన్న వారులు చేసినటువంటి త్యాగం ప్రభువా ద్వారా అతని అనేక మంది ప్రభు నయమాలు రక్షింపబడుతున్నారు. అదేవిధంగా ప్రభు అనేక రాష్ట్రాల పరంగా రొట్టెలు పంచుతూ వచ్చారు. ప్రభువా అతని మా చిన్న బిడ్డలందరూ కూడా మీరే జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలందరూ కూడా ప్రభు వారి యొక్క హృదయాలు మీకు అర్పిస్తుండగా వారిని హృదయంలో